అమ్మాయి కోసం కాల్ చేస్తుంటే బాత్రూమ్ వెళ్ళింది, బయటికి వెళ్ళింది, ఇట్లా పలానా చోటుకి వెళ్ళింది అని చెప్పి ఏదో తప్పిస్తున్నారంట, అంతేగాని తమ్మునితోటి మాట్లాడిస్తలేరంట పాపకి. అప్పుడే వీడికి డౌట్ వచ్చింది. ఇంకా పత్రిక తీసుకొని మళ్ళీ ఇంటికి పోయినప్పుడు అప్పుడు చెప్తున్నారంట కూర్చోబెట్టుకొని, ఆ అమ్మాయి లేదు ఇట్లా వెళ్ళిపోయింది అని చెప్పి నీ గురించి ఇట్లా లెటర్ రాసి పెట్టిపోయిందని లెటర్ చూపించిండ్రు. ఆ లెటర్లో చాలా బ్యాడ్గా రాసిందంట మా తమ్ముని గురించి. అందండి ఆ లెటర్ ఉందా? మా తమ్ముని ఫోన్లో అయితే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఒకవేళ అవి కానీ రికవర్ అయితే అవి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది సార్. అయితే నాకు చూపించాడు, ఫోన్లో చూపించాడు ఇట్లా లెటర్ అని చెప్పి. మళ్ళీ నాకు సెండ్ చేయలేదు, ఫోన్లో చూపించాడు ఇంటికి వచ్చాక. ఇట్లా లెటర్ బ్యాడ్గా రాసింది అంటే అంత బ్యాడ్గా లెటర్గా రాసిపోయినప్పుడు, మా తమ్ముడు అంటే ఇష్టం లేనప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చి మా తమ్ముడిని పెళ్లి చేసుకున్నావు, నువ్వు అంటే ఇష్టము అది ఇది అని చెప్పి ఎందుకు పెళ్లి చేస్తున్నావు? పోయేది ఉంటే వాడినంటేనే పోయి ఎక్కడైనా పోయి తగలడేది ఉంటుంది. నా తమ్ముని ఎందుకు నాశనం చేసినావు? నా తమ్ముడు ఏం చేసిండు నీకు, నీ ఫ్యామిలీకి ఏం చేసిండు? కనిపించిన ప్రతి ఒక్కరికి మంచిగా పలకరిస్తూ రారా అని అని మాట్లాడుతుండే. అట్లా నా తమ్ముని ఇప్పుడు నాకు లేకుండా చేసిండు. ఇప్పుడు నాకు ఎవరు దిక్కున్నారు? నా ఫ్యామిలీకి ఎవరు దిక్కున్నారు? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. మళ్ళీ ఏమన్నా అంటే వస్తారు, గొడవలు పడ్డానికి వస్తారు, మళ్ళీ మా ఫ్యామిలీ గురించి మా గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయడానికి వస్తుంటారు సార్. ఇంకొకటి, పోలీస్ స్టేషన్లో కూడా మా గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు సార్. ఇంతకుముందు కూడా అంటే మేమేదో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి మా తమ్ముడిని మేమే దాచిపెట్టినాము అని ఇటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. మేమెందుకు దాచిపెడతాం? మా తమ్ముడిని అతి కిరాతకంగా చంపించింది మీరైతే, మేమెందుకు ఇలాంటివి చేస్తాం? ఇప్పుడు కోల్పోయింది ఎవరు? మేమా? దీనివల్ల కోల్పోతే ఎవరు కోల్పోతారు? మేమే కదా కోల్పోయేది. దీనివల్ల మీరేం కోల్పోతారు? మీరైతే ఏం కోల్పోలేరు కదా. ఇప్పుడు కోల్పోయింది అయితే మేమే కదా. ఇక్కడ బాధ అయితే మాకే కదా ఉంది, వేరే వాళ్ళకైతే లేదు కదా. తోడబుట్టినవాడి ఆవేదన, తనతో పాటు పుట్టి తనతో పాటు పెరిగిన సొంత సోదరుడిని కోల్పోతే ఎంత బాధ ఉంటుంది. సో అది ఆవేదనతో బాధతో వచ్చిన ఇది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల ఆమోదంతో ఆ రోజు కొట్టించిన పెళ్లి శుభలేఖ. సో ఈ శుభలేఖలో చాలా చాలా గ్రాండ్గా కొట్టించారు చూడండి. శుభలేఖ కూడా చాలా కాస్ట్లీ, ఎందుకంటే వీళ్ళందరూ ఆమోదం ఉంది. అప్పుడు మొదటిసారి వీళ్ళే పెళ్లి చూపులు చూసి వచ్చారు, వీళ్ళే మాట్లాడారు. సో పెళ్లికి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ హాల్ రెడీ చేశారు, వెడ్డింగ్ కార్డులన్నీ కూడా కొట్టించారు. అప్పుడు హ్యాపీగా, అంటే తమ ఇంట్లో జరుగుతున్న, అంటే వాళ్ళ అక్క పెళ్లి తర్వాత జరుగుతున్న పెళ్లి కాబట్టి సో అంగరంగ వైభవంగా ఎప్పటికీ గుర్తుండేలా పెళ్లి చేయాలి అని వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అదే క్రమంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు, బోల్డంత ఖర్చు పెట్టారు. ఈ శుభలేఖ చూడండి, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ. సో ఫ్యామిలీ ఇంత గ్రాండ్గా ఇంత చక్కగా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవాలి, వైభవంగా పెళ్లి చేసుకోవాలి, ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలని ఎంత ఖర్చు పెట్టారు. వెడ్డింగ్ కార్డు చూసినా మీకు అర్థమవుద్ది. చాలా సింపుల్ వెడ్డింగ్ కార్డు కొట్టించవచ్చు, కానీ చూడండి ఎంత చక్కగా ఉందో వెడ్డింగ్ కార్డు పాపం. ఎందుకంటే అలాంటి ఫ్యామిలీ. ఇది ఫిబ్రవరిలోది. ఇది వాస్తవానికి 2 సార్లు ముహూర్తం పెట్టాల్సి వచ్చింది. వాస్తవానికి మొదటి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఫిబ్రవరి నెలలోనే పెళ్లి కావాలి. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్లికి ముహూర్తం సిద్ధం చేశారు, ఫంక్షన్ హాల్ సిద్ధం చేశారు, బట్టలు కొన్నారు, అన్నీ చేశారు. ఇదిగో చూడండి ఒకసారి. ఇప్పుడు 13/2/2025 తేదీ గురువారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకి ముఖ నక్షత్రయుక్త మేఘలగ్న శుభ పుష్కరాంశమందు శ్రీమతి శకుంతల శ్రీ జయరాముల గారుల కనిష్ట పుత్రుడు శ్రీ తేజేశ్వర్తో చిరంజీవి కుమార్తె సౌభాగ్యవతి సహస్ర, ఆమె పేరు సహస్ర, ఐశ్వర్య అని పిలుస్తారు, కర్నూలు పట్టణం కల్లూరు వాస్తవ్యులు శ్రీమతి తలారి సుజాత కీర్తిశేషులు తలారి రామకృష్ణ గారుల కనిష్ట పుత్రిక ఇచ్చి వివాహం జరుగున పెద్దలు నిశ్చయించారు. కావున తామెల్లరూ ఇచ్చేసి మల్లెల మనసుతో చల్లని దీవెనలు ఇచ్చి పసుపు పచ్చని అక్షంతలతో నూతన వధువులను ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన అంటూ ఆ రోజు వీళ్ళు ఆహ్వానించారు. ఇక్కడ వాళ్ళ పెళ్ళికి వాళ్ళ అక్క పిల్లలిద్దరు కూడా, ఇందాక మనతో మాట్లాడిన వాళ్ళ అక్క పిల్లలిద్దరూ రారండి మా మామయ్య పెళ్ళికి, శరణ్య రోహన్, వాళ్ళ పేర్లతో కూడా వెడ్డింగ్ కార్డు కొట్టించారు. అంటే ఇందాక మనతో మాట్లాడిన వాళ్ళ అక్క, ఇప్పుడు చనిపోయిన తేజేశ్వర్ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా, శరణ్య అండ్ రోహన్. అండ్ కళ్యాణ వేదిక కేఎస్ ఈవెంట్ హాల్, ఇప్పుడు చెప్తున్నారు కదా ఇందాక చాలా పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశారు అని. కేఎస్ ఈవెంట్ హాల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కర్నూలు రోడ్ గద్వాల్లో ఉన్న అతిపెద్ద ఫంక్షన్ హాల్ కేఎస్ ఈవెంట్ హాల్లో ఏర్పాట్లు చేశారు. సో 12/2/2025 బుధవారం గద్వాల పట్టణానికి రావాలి, అంటే ముందు రోజే పెళ్లికి రావాలి మీరందరూ, మీ అందరి సమక్షంలో మా అబ్బాయి పెళ్లి చేయండి అని ఆహ్వానించేవారు శ్రీమతి గంటా శకుంతల. ఇందాక తల్లి మనతో మాట్లాడారు.
శ్రీ గంటా జయరాములు ఇందాక మనతో మాట్లాడారు, బయట ఉన్నారు పెద్ద ఆయన, పాపం ఇప్పుడు కొడుకుని తలుచుకుని కుమిలిపోతున్నారు. ఇప్పుడు ఆయనకి ఏమవుతుందో అని వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో అప్పుడు ఆ రోజు అంటే 13/2/2025 ఫిబ్రవరి, ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ పెళ్లి ముహూర్తం. కానీ పెళ్లికి 5 రోజుల ముందు ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, అది కూడా బ్యాంక్ మేనేజర్తోనే. సో ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది, ముహూర్తం అయిపోయినాక వచ్చింది. పెళ్లి డేట్ అయిపోయినాక వచ్చింది, 13వ తేదీ రాలేదు. సో మీరు అంటే 13వ తేదీకి ఏర్పాట్లు చేశారు కదమ్మా, ఎప్పుడు వాయిదా వేసేసుకున్నారు ఇక ఇది అమ్మాయి రావట్లేదు అని? వచ్చింది.